జాతీయ అధ్యక్ష పదవి కోసం దక్షిణాది రాష్ట్రాల్లో నుంచి ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ నాయకుడు కె లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా చాలా పార్టీకి లాయల్ గా ఆయనకు పేరు ఉండడంతో కె లక్ష్మణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకవేళ ఓబీసీ నాయకుడిగా దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడిని ఎంచుకోవాలి అని బీజేపీ భావిస్తే లక్ష్మణ్ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తే డికే అరుణతో పాటు పురంధేశ్వరి పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి డికే అరుణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి ఇద్దరు కూడా మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకుంటారని అందరూ భావించారు. కానీ ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లకు మోదీ కేబినెట్ లో అవకాశం దక్కలేదు. దీంతో వీరిని జాతీయ అధ్యక్షులుగా చేయడానికే కేబినెట్ లోకి తీసుకోలేదన్న చర్చ కూడా సాగుతుంది.